నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఏఎన్ వార్తలు. ఎస్ఏఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి ఐకేరెడ్డి చేరికతో కాంగ్రెస్లో నూతనోత్సాహం, భారీగా చేరికలు. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. మాజీ మంత్రి అల్లులను కలిసిన కాంగ్రెస్ నాయకులు. ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియ చేపట్టాలి, ఎన్నికల అధికారి ఆశీష్ సాంగ్వాన్. రాష్ట్ర మాజీ మంత్రి అల్లు గడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయనతో పాటు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి బైబై చెబుతూ హస్తంగూడికి అల్లు గడ్డి సమక్షంలో చేరుతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బలమైన నాయకుడిగా పేరున్న అల్లు గడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చినట్టయింది. ఎంపీగా, ఎమ్మెల్యేగా దీర్ఘకాలం పాటు పనిచేసిన అల్లు గడ్డికి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి చోట గుర్తింపు ఉంది. ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఈ గుర్తింపు కారణంగా నిలుస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వేల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హస్తంగూటికి చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క నేతృత్వంలో మాజీ మంత్రి అల్లుగడ్డ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేయిపాటిలో చేరారు. వీరందరికీ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, మాజీ మంత్రి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. डीसीएमए चेयरमैन गारू अरे विविध कांग्रेस पार्टी आगे जरूर हम पूरे मदद करेंगे बोल के हम माइनॉरिटी जीत रहे हैं, या निर्मल हो, या मुदोल हो, या आदिलाबाद हो, या कागज नगर, ये पूरे जगह माइनॉरिटी का पॉपुलेशन बहुत ज्यादा రీజన్ దగ్గర నుంచి ఏదో ఫోటోలు మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ గా రండి. పేరు మాజీ పిసిసి ఒకటే గంటల రండట్టు అలానే జరుగు అలా గోడదానే జరుగు గోడదానే కొంచెం బ్యాక్ రండి. అరే చెయ్యి పెట్టా కన్నా వెంకటరామరెడ్డి గారు వేదిక మీదకి రా.
ఇటీవల కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి అల్లోలి గడ్డిని శుక్రవారం నిర్మల ఆయన నివాసంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మీరా శ్యామ్ నాయక్, రాథోడ్ బాపరావు, అల్లోల మురళీరెడ్డి, పాకాల రామచందర్, వెంకటరెడ్డి తదితరులున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 5న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రం కలెక్టరేట్ రోడ్లో గల ఖాళీ స్థలంలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాటును డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్బ బొజ్జుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. పలు సూచనలు సలహాలు చేశారు. మా ప్రియతమ నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి, త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి అసమాన పోరాట యోధుడి యొక్క భారీ బహిరంగ సభ నిర్మల్ జిల్లా కేంద్రంగా 5వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మూదోల్ కానీ, ఖానాపూర్ కానీ, నిర్మల్ కానీ, అదేవిధంగా కొంత బోత్ నుంచి కూడా ఇక్కడికి జన సమీకరణ మేము చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈసారి జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డ, ఒక సామాన్యురాలు, ఒక టీచర్ను ఒక ప్రశ్నించే గొంతుకకు కాంగ్రెస్ పార్టీ మహిళకు అవకాశం ఇచ్చింది. కాబట్టి తప్పకుండా చేయి గుర్తు కోటేసి గెలిపించి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా ఆశీర్వదించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి నిర్మల్లో కొత్త జోష్ వచ్చింది. రాష్ట్ర మాజీ మంత్రి అల్లోలి గడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం పలువురు ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో మాజీ మంత్రి అల్లోలి గడ్డి సమక్షంలో నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఐక్యరెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సీతక్క, మాజీ మంత్రి ఐక్యరెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి భారీ మెజార్టీని సమకూర్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రివర్యులు పూర్వాశ్రమము సొంత ఇంటికి తిరిగి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాము. అదేవిధంగా వారితో పాటు మీరందరూ కూడా గత 10 సంవత్సరాలు లేదా అంతకుముందు మీరు వారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్లో పనిచేసి వివిధ హోదాలలో అందరు పెద్దలు ఉన్నారు, పరిచయాలు లేవు కాబట్టి రాను ఖచ్చితంగా మిమ్మల్ని పేర్లు పెట్టి సంబోధిస్తానని తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీలోకి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మాకందరికీ కూడా పెద్దలు, వారి అనుభవము, వారి వయస్సు, వారి పరిచయాలు, వారి కాలంలో వివిధ గ్రామాలలో, వివిధ రంగాలలో వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవన్నింటినీ కూడా వారి ఈ జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా, గతంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తిగా, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, ఈ జిల్లా అభివృద్ధికి తప్పకుండా వాడుకొని ప్రజల జీవితాలలో మరింత వెలుగు నింపే విధంగా నేను కూడా మీ అందరికీ తోడుగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు 10 సంవత్సరాల బీజేపీ పాలనలో ఏం చేసిరని అడిగితే వాళ్ళు దేవుణ్ణి చూపెడుతున్నారు.
దేవుని గుడి అంటే అయోధ్యను చూపెడుతున్నారు, కానీ తెలంగాణలో ఒక్క గుడికి కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలే. ఇవాళ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి, చందాలు వసూలు చేసి తీసుకుపోయి అయోధ్యలో కట్టిరు. మనకు కేంద్రంలో అధికారంలో ఉంది కదా, ఏమన్నా నిధులు ఇస్తుందేమో అని ఆలోచన చేస్తే అక్షింతలు మాత్రం ఇంటింటికి ఇచ్చిర్రు. అక్షింతలు ఇచ్చిర్రు, అభివృద్ధి మరిచిర్రు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి. ఈ లెక్కన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మరి 10 లక్షల ఉద్యోగాలు కావాలి. మరి అలాంటి ఉద్యోగాలు కూడా రాకుండా ఇవాళ ఏమన్నంటే దేవుడు అంటారు, లేకుంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ కొట్లాటలు పెడుతున్నారు తప్ప వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. వాళ్ళ ఉద్దేశం ఎట్లుందంటే ఒకటే దేశము, ఒకటే దేశం. ఈ దేశాన్ని నిర్మించింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. వివిధ రాజ్యాలుగా తెలంగాణ ప్రాంతంతో సహా వివిధ రాజుల కింద రాజ్యాలుగా ఉంటే స్వతంత్రం తీసుకొచ్చి ఐక్యం చేసి భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న వర్గాలు, భిన్న రాజ్యాలు విభిన్నం, కానీ అందరం భారతీయులమైనటువంటి ఐక్యతను చాటి చెప్తే ఈరోజు బీజేపీ మళ్ళీ రాజుల కాలం నాటి రోజులను తీసుకొస్తా ఉన్నారు అధికారం కోసం. కాబట్టి ఈరోజు అన్ని వర్గాలు, అన్ని పార్టీలు ఈ రకంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. గాంధీ సిద్ధాంతాలు, శాంతియుత మార్గం, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భారతదేశ స్ఫూర్తి విచ్ఛిన్నం చేస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు. అందుకనే ఈ తరుణంలో అన్ని వర్గాలకు పోరాట యోధుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మంటల్లో మగ్గుతున్న మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్రలు నిర్వహించి దేశ ఐక్యత కోసం పాటుపడ్డ అసమాన పోరాట యోధుడు, అందరి నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మన లక్ష్యంగా పని చేస్తేనే మన అందరి భద్రత ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ గెలిచి ఎమ్మెల్యేలుగా గెలిచి వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు, మరి ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో. కానీ మన ముందున్న కర్తవ్యం ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం. భారీ మెజార్టీ తీసుకురండి. తప్పకుండా సీఎం గారికి ఉన్నటువంటి అభిమానం, ప్రేమను, మీ యొక్క అభివృద్ధిని నిధుల కేటాయింపులో కూడా మేము చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అభివృద్ధికి మారుపేరుగా ప్రజల పెన్నిధిగా ప్రజాసంక్షేమ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. కార్యకర్తలకు, నాయకులు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడినట్టయితే ప్రజలకు మరింత చేరువై ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుర గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి అల్లోద్ గడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొత్త ఊపు వచ్చిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉన్నటువంటి పార్టీ. మరి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందివి మొదలు కాంగ్రెస్ పార్టీలో ఉండి వివిధ కారణాల వల్ల ఎక్కడెక్కడ పోయి మన సొంత గుడికి 100కి చాలా మంది అందరూ కూడా రావడం జరుగుతుంది. మరి ఈరోజు నిర్ణయము మీ అందరూ కూడా, మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మనము ఈ యొక్క నిర్ణయం తీసుకొని మనందరం కూడా కాండవ కట్టుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికల్లో మనము ఇక్కడ నుంచి సిర్పూర్ కాగజ్ వరకు ముదోల్ నుంచి 7 నియోజకవర్గాలను మనము ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల మీద గిరిజనులకు సంబంధించినటువంటి ఒక కేటాయించిన ఒక సీట్ ఆదిలాబాద్ ఎస్టీ మన అభ్యర్థి మీ అందరికీ తెలుసు ఆత్రం సుగుణ గారు మరి పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ మీ ప్రాంతానికి చాలాసార్లు వచ్చారు. మన జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పంచాయతీరాజ్ మరియు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయురాలు శ్రీమతి అనసూయ గారు, మరి పెద్దలు సీతక్క గారు అంటారు, సీతక్క గారు మరి రావడం జరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి మండలంలో మన బాధ్యత ఎంతవరకు ఉందో తప్పకుండా ప్రతి ఓటర్లు కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో అవన్నీ కూడా ప్రజల వద్దకు ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఇంకా కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని నిజంగా కూడా ఇది చాలా రైతులకు చాలా గొప్ప ఇది ఒక భవిష్యత్తు. దీనివల్ల ఆ 2 లక్షలు ఒకేసారి మాఫీ చేసిన తర్వాత ఇక మనం నిజంగా కూడా రైతులలో ఆందోళన లేకుండా ఉంటుంది. మరి మనం ఏదైతే 6 స్కీమ్లలో 5 స్కీమ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అవన్నిటితో పాటు ఇంకేదైనా కొత్తగా ఉన్నట్టయితే ఇవాళ కేంద్రానికి సంబంధించిన రాష్ట్రంలో మరి ఏదైతే అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. కేంద్రం ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
రాష్ట్ర ప్రభుత్వంలో ఏమేమి కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించారో అది కూడా ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దయచేసి మనందరం కూడా రేపు దేశ భవిష్యత్తు గురించి మనందరం కూడా ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ మనం 10 సంవత్సరాలు చూస్తున్నాం, ఏమీ లేదు, కేవలం మతము కులము మీదనే ఎన్నికలలో ఓట్లు అడుగుతున్నారు తప్ప ఎక్కడ ఒక అభివృద్ధి మన ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పనైనా తీసుకొచ్చినా చెప్పండి, ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. రాష్ట్రానికి కానీ మన ప్రాంతానికి కానీ గిరిజనులకు గిరిజన యూనివర్సిటీ కానీ ఏ విషయంలో కూడా ఇక్కడ ఇప్పటి వరకు ఆ భారతీయ జనతా పార్టీ వారు మనకు సహాయ సహకారం అందించలేదు. 5 సంవత్సరాలు ఎంపీగా ఉండే ఎవరైనా ఎప్పుడైనా మనం ముఖం చూసినామా? ఎంపీది ఎన్నడూ కూడా ముఖం చూడలేదు. 1 లక్ష రూపాయలు కూడా గ్రామానికి ఇచ్చినటువంటి దాఖలు ఎక్కడ కూడా లేదు. ఆయన ఓపెన్ గా చెప్పుకున్నాడు, మేము ఏమేం చేసినాము, మరి అదేవిధంగా బాకీలను ఉంటే చెప్పుకోమని చెప్పి పత్రికలలో టీవీలలో కూడా వచ్చేది. ఏదేమైనా రేపటి నుంచి మాత్రం అందరం కూడా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి పూర్తిగా సహకరిద్దాం. 5వ తేదీ నాడు రాహుల్ గాంధీ గారు దేశ నాయకత్వానికి రేపు రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి జరిగినటువంటి 2 పర్యాయాల్లో 2 షెడ్యూల్లో బాగా మెజారిటీ వస్తుంది సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి తెలవడం జరిగింది. దాంతో వాళ్ళు భయాందోళనతో ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం మనందరం కూడా బాగా గుర్తుంచుకోవాలి. బీజేపీ పార్టీ 400 సీట్లు 2/3 మెజారిటీ ఉంటే పార్లమెంటు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, రాజ్యాంగాన్ని మార్పు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పి, దయచేసి మనము మీరంతా కూడా మనం గమనించుకొని మనం ఖచ్చితంగా హస్తం గుర్తు కొట్టేసి రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాము 5వ తేదీ నాడు బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలి. మనందరం కూడా వచ్చి రాహుల్ గాంధీ గారికి స్వాగతం చెప్పాలి. ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో ఉన్న వారికి మీ క్షేత్రంలో మన కాంగ్రెస్ పార్టీ ఎజెండా మీరు తీసుకెళ్తారని చెప్పి మనము ఏదైతే వాగ్దానాలతో ఇవాళ ఈ లోక్సభ ఎన్నికలలో ముందుకు పోతున్నామో దేశవ్యాప్తంగా మనం ఏం చేస్తామని ఇవన్నీ కూడా మన పార్లమెంట్ అభ్యర్థి సుగ్నమ్మ గారిని వీళ్ళందరూ బలపరిచి గెలిపిస్తే ఇవన్నీ కూడా మనము మహిళలకి ప్రత్యేకంగా ₹1,00,000 ప్రతి పేద కుటుంబాల ఇంట్లలో మనము జమ కడతామని చెప్పి దీంట్లో ఒక అంశం ఉన్నది. ఇట్లా మీకు ఒక పెద్ద కరపత్రం మీరందరూ కూడా ప్రతి గ్రామంకి మీరు తీసుకెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీ ఎజెండా మీరు ముందుకు తీసుకెళ్లారని చెప్పి ఆశిస్తా ఉన్నా. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్మల సమయ సెగ్మెంట్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లో ఉపయోగించబడే ఈవీఎంలు సిద్ధం చేసి ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈవీఎం కమిషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈవీఎం కమిషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఏఆర్ఓ రత్తకాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉదయం అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచి ఈవీఎం కమిషన్ ప్రక్రియ చేపట్టారు. తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూన్లో 2 రోజులు జరిగే జాతీయ సదస్సు కరపత్రాలను ప్రిన్సిపాల్ డాక్టర్ భీమరావు ఆవిష్కరించారు. సుస్థిరాభివృద్ధిలో రసాయన శాస్త్రం, దాని అనుబంధ శాస్త్రాల పాత్ర అనే అంశంపై సదస్సు ఉంటుందన్నారు. కన్వీనర్ సరితారాణి, కోకరు రమాకాంత్ గౌడ్ అధ్యాపకులు పాల్గొన్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ ప్రక్రియను 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ తన ఛాంబర్లో సీఎంఆర్ ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు, మిల్లర్లతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ 100% పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు. ప్రతి మిల్లరు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, నిబంధనలు పాటించే మిల్లర్పై కఠిన చర్యలు ఉంటారని హెచ్చరించారు. అనంతరం సీఎంఆర్ మిల్లింగ్ ధాన్యం కొనుగోలుపై మిల్లుల వారీగా చర్చించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిఎస్ఓ నందిత, డిఎం సివిల్ సప్లై శ్రీకళ, డిఆర్డీఓ విజయలక్ష్మి, డీసీఓ నర్సయ్య, వ్యవసాయ అధికారి అంజుప్రసాద్, మార్కెటింగ్ ఏడి అశ్వాక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో దివ్యాంగుల గల ప్రభుత్వ భూమిని కాపాడాలని రాష్ట్ర మంత్రి సీతక్కకు అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్థలంలో నిరుద్యోగులకు ఉపయోగపడే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందులో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్, మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడు కొంతం గణేష్, మురళీధర్, భూమేష్, కత్తి రవి ఉన్నారు. నిర్మల్ పట్నంలోని బంగల్పేట్ కాలనీకి చెందిన సీనియర్ పాత్రికేయులు, రచయిత, కవి, నిర్మల్ చరిత్ర పుస్తక రచయిత అంకంరామును అనారోగ్యంతో మృతి చెందారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు విధులు నిర్వహిస్తూ మరోపక్క రచయిత, కవిగా, పాత్రికేయులుగా గుర్తింపు చాటుకున్నారు.
అంకంరావు మృతి పట్ల పలువురు కవులు, కళాకారులు, పాత్రికలు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు మార్కెట్ కమిటీలోని రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్ జీతభత్యాలు గత 4 నెలల నుండి జమ కావడం లేదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెన్షనర్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఫయాజ్ అహ్మద్, గోనశంకర్ వాపోయారు. దీంతో ఉద్యోగులు, పెన్షన్లు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీల ఆదాయం కోట్ల లోపటికి ఉద్యోగులకు, పెన్షన్లకు చెల్లింపు చేయకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయులు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలో ఆడియో కారంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు శుక్రవారం తమ ఓటును వినియోగించుకున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఉపాధ్యాయులు కోరారు. విశ్రాంత ఉపాధ్యాయులు, కవి, రచయిత, పాత్రికేయులు నిర్మల్ జిల్లా చరిత్ర పుస్తక చంకంరావు మూర్తి తీరని లోటని, వారు ఆత్మ శాంతించాలని మృతదేహానికి పూలమాలలేసి తెరవారి నిర్మల్ జిల్లా సభ్యులు నివాళులర్పించారు. కవి సమ్మేళనాలు, సాహిత్య కార్యక్రమాల చురుగులో పాల్గొనేవాడని, నిర్మల్ జిల్లా చరిత్ర రాసి కీర్తి గడించారని, పాత్రికేయునికి ఎంతో పేరు తెచ్చుకున్నారని, ఉపాధ్యాయుడికి ఎంతో మంది విద్యార్థులు ఉత్తమంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ కారును తెలంగాణ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ దామెర్ రాములు, నేరల హనుమంతు, డాక్టర్ తుమ్మల దేవరావు, పత్తి శివప్రసాద్ నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి ఐకేరెడ్డి చేరికతో కాంగ్రెస్లో నూతనోత్సాహం, భారీగా చేరికలు. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. మాజీ మంత్రి అల్లోలను కలిసిన కాంగ్రెస్ నాయకులు. ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియ చేపట్టాలి, ఎన్నికల అధికారి ఆశీష్ స్వాంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.